సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో స్థానికులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ కోరారు. ఈ సందర్భంగా కొల్లూరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ స్థానికులకు 10% ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం ఆహ్వానించి పోలీసులను అడ్డుపెట్టుకుని హౌస్ అరెస్ట్ చేశారు. కొల్లూరు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా ఉండటంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 4-5 ఏళ్ళు గడుస్తున్నా కూడా వాటిని అట్లనే ఎవరిని అలాట్ చేయకుండా అట్లానే ఉంచి ఇప్పుడు ఎలక్షన్ ముందు ఏదో నామకే వాస్తే అంటే తూతూ మంత్రంగా ఈ ఎలక్షన్ స్టంట్గా ఏదో కొంతమందికి అలాట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం. మేము ముందే అన్నాము ఇల్లు మంచిగా ఉన్నప్పుడే అలాట్ చేయాలన్నాము. అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్థానికులకు తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన మరియు కొల్లూరుకు సంబంధించిన కొల్లూరు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే ఇక్కడ భూములు రైతులు వాళ్ళ భూమిలో కట్టిరు. అది రైతుల భూమి తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిర్రు. దానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులకు ఏదైతే పోనీకే దానికి ఎంట్రెన్స్కు కూడా జాగా లేకపోతే మళ్ళా కౌన్సిలర్ గారు ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్ గారు రాజుగౌడ్ గారు మరియు మయూరి గారు కలిసి రైతులతో మాట్లాడి దానికి ఏదైతే దానికి ఎంట్రెన్స్ కావాలో ఆ రైతులతో మాట్లాడి మళ్ళీ రైతుల ద్వారా ఇప్పించి దానికి సంత సహకరిస్తే ఇక్కడ ఉన్న రైతుల భూములను తీసుకొని మా స్థానికులకు రైతులకు ఇవ్వకుండా స్థానికులకు ఇవ్వకుండా ఎవరో జిహెచ్ఎంసీ నుండి ఇవ్వడము ఎంతవరకు న్యాయం అంటున్నాం. మీరేదో పోలీసులు పెట్టి ఈరోజు 50 మంది 100 మంది పోలీసులు పెట్టి మమ్మల్ని ఈరోజు ఆపొచ్చు, కానీ పోలీసులు రోజు ఉండరు. రేపు పోలీసులు పోయిన తర్వాత మొత్తం కొల్లూరు గ్రామం నుండి ప్రతి ఇంటికేంచి ఒక్కొక్క కుటుంబానికి మేమే ఆ ఇంట్లో పోయి ప్రతి బెడ్రూమ్ను ఇచ్చేస్తాము, అలా చేస్తాం. వీళ్ళందరూ పోయి ఉంటారు. మొత్తం తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఎవరైతే అర్హులు ఉన్నారో అందరు కలిసి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పోతాం. మీరు ఎన్ని రోజులు ప్రొటెక్షన్ చేస్తారు పోలీసు వాళ్ళు? ఇది ఇన్విటేషన్ అఫీషియల్గా గవర్నమెంట్ ద్వారా కౌన్సిలర్లకు వచ్చినా కూడా మేము అన్నాము, పోలీసు వాళ్ళకు రిక్వెస్ట్ చేసినాము, మళ్ళీ ఇక్కడ స్థానికుల నాయకులకు చెప్పినాము. ఇది అట్లీస్ట్ మమ్మల్ని కాదు మేము ధర్నాలు చేస్తామని ఆపుతున్నారు. సరే, ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు వాళ్ళు ప్రజాప్రతినిధులు వాళ్ళని పంపేయండి లోపల. వాళ్ళ ఆర్జీఏదో మినిస్టర్ కొల్లూరు గ్రామంలో మరి డబుల్ బెడ్రూమ్ పంపిణీ సందర్భంగా మరి మంత్రివర్యులు హరీష్ రావు గారి సమక్షంలో ఈరోజు డబుల్ బెడ్రూమ్ పంపిణీ జరుగుతూ ఉన్నది. మరి మాకు దీనికి సంబంధించిన సమాచారం ప్రకారము ఖైరతాబాద్ కాన్సెన్స్కి 200, జూబ్లీస్కి 500, షేర్లింగంపల్లికి 156, రాజేంద్ర నగర్ 144, పటాన్చేరు 500, నాంపల్లి 500, కార్వాన్ 500, ఖైరతాబాద్కి 500. మరి మీరు అందరూ చూస్తున్నారు సోదరులారా. మరి ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలు ముఖ్యంగా ఈరోజు ఇంతకుముందు స్థానిక కౌన్సిలర్ మరి మయూరి రాజుగౌడ్ గారు చెప్పినట్టు మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ భూములను కాపాడుకుంటూ వస్తున్న ఈ రైతులు మరి ఇక్కడ నిజంగా కూడా కొల్లూరు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఎంతో వేల మంది సంఖ్యలో ఇవాళ నిరుపేదలు ఉన్నారు. ఈ నిరుపేదలను కాదని మరి మొన్న ముఖ్యమంత్రి చేతుల మీద ఇనాగ్రేషన్ చేసినప్పుడు స్థానికంగా మరి అక్కడ మేము విన్నవించుకున్నామంటే పొద్దున్నే వచ్చి ప్రతి కాంగ్రెస్ నాయకులకు కౌన్సిలర్ ఇంటి దగ్గర వచ్చి గృహ నిర్బంధం చేయడం జరిగింది. పత్రికల ద్వారా మీడియా ద్వారా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మరి డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో మరి ఇక్కడ స్థానిక కౌన్సిలర్ము పార్టీ నాయకులందరం కూడా ఇక్కడ చేరుకొని కనీసం మా రిప్రజెంటేషన్ మా గొంతును కూడా మరి మంత్రివర్యులకు వినకుండా ఇక్కడ పోలీస్ సిబ్బంది మమ్మల్ని గృహ నిర్బంధం చేసి అందరిని ఒకే దగ్గర ఉంచి మా గొంతును ఈ ప్రజల పక్షాన నిరుపేదల పక్షాన మరి విన్నవిస్తామంటే మమ్మల్ని బయటకు చెప్పకుండా మమ్మల్ని నిర్బంధించి ఇక్కడ అనేక మన ఇబ్బందులు పెడుతున్నారు. ఈ సందర్భంగా మేము ఈ ముఖ్యమంత్రి గారికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. తెల్లాపూర్ మున్సిపాలిటీలో గతంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 15 సంవత్సరాల కింద తెల్లాపూర్ గ్రామంలో ఈ చుట్టుముట్టు ప్రాంతంలో మరి అప్పుడు 1500 ప్లాట్లు 75 గజాలు స్థానికులందరూ కూడా నిరుపేదలకు ఇవ్వడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 9.5 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు కానీ ఖాళీ జాగాలు కానీ ఇవ్వలేని పక్షంలో ఈ ప్రభుత్వం ఉంది. మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా రేపు రాబోయే 3 నెలల్లో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఇంతకుముందు మా రవీందర్ గారు స్థానిక కౌన్సిలర్ చెప్పినట్టు
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిరుపేదలందరికీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో పంపిణీ చేసినామో అదేవిధంగా ఇదే డబుల్ బెడ్రూమ్లను ఎక్కడైతే గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళకి ఇస్తారో వాళ్ళందరినీ తరిమికొట్టి స్థానికులకు మా ప్రభుత్వం మేము పంపిణీ చేపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ కొట్టప్పుడు ఒక 150 మంది లారీలు తెచ్చి పోలీసు వాళ్ళు నింపుకుపోయి సంగిరెడ్డి పెట్టారు మమ్మల్ని. ఒక్క నైట్ అంతా సంగిరెడ్డిని ఉంచారు మమ్మల్ని. ఆ నైట్ అంతా ఉంటే కమిషనర్ రెడ్డి అని వచ్చి తెల్లారి ఎవరిని మాట్లాడి మమ్మల్ని నిర్ధారణ చేయించాడు. 71 నుంచి దాన్ని కొట్టుకుంటా సాగు చేసుకుంటా వస్తుంటే ఇవాళ ఈ గవర్నమెంట్ అప్పుడు మనకున్న ఇప్పుడున్న ఎమ్మెల్యే ఈ స్కూల్ కూడా పోతలేడు. అప్పుడు ఇంకా మేము అప్పటిసారి దీన్ని కొడుతున్నాం. అది ఇంకా చదువుకున్నాం. మన కేసీఆర్ ఎమ్మెల్యే కూడా కాదు. అప్పుడు మేము దీన్ని సాగు చేస్తున్నాం 71 నుంచి. ఇవాళ చేస్తే ఇవాళ నువ్వు ఏదో సీఎం అయినంత ఎవరికో గుంజుకొని ఎవరికో ఇచ్చుకోము ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు రైతులు ఏం కావాలి? రైతులు గుంజుకున్నాక ముందు ఇలా మాట్లాడేటప్పుడు ఏం చెప్పిండు? ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు సర్టిఫికెట్ అంటుండు. పాస్బుక్ లేదు. ఇవన్నీ లేకుండా పాస్బుక్లు ఉన్న వాళ్ళకే లేదు, సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ఇస్తాను. అది ఎంతవరకు? ఒక తల్లికి 4 ఒక్కళ్ళు. అది ఎవరు తీసుకోవాలి? నలుగురికి 4 ఇస్తాను చెప్పిన వాళ్ళ ఇవాళేమో ఒక్కటట్టు 4 కొట్టుకొని చావాలా. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇది చేసేది ఎంతవరకు కరెక్ట్? ఆయన ఎమ్మెల్యే ఒకనాడు కాదు 10 మంది వచ్చి దీని మీద మాది మా విలేజ్ది మా ఊరు పొలం కాబట్టి మాకే కావాలి. మాకైన తర్వాతనే బయట వాళ్ళకి పంచుకో ఎవరికైనా. ముందు విలేజ్ వాళ్ళకి కావాలి.